God. మరి అందులో పాలు పంపులు పొందడానికి ముందుగా కొన్ని విషయాలు నేను దేవుని వాక్యం నుంచి మీకు You know, the చెప్పాలనుకుంటున్నాను. table reminds us of the suffering of the Lord. ఈ యొక్క బల్ల దేవుని యొక్క శ్రమలను మనకు I తెలియజేస్తుంది. would like to show you 3 places that Jesus suffered before his crucifixion. నేను క్రీస్తు వారు పడినటువంటి శ్రమలు 3 చోట్ల మరి ఈ యొక్క సిలువకు వెళ్ళడానికి ముందు ఆయన పొందిన శ్రమలు చూస్తాం. Or before giving up his life, Jesus suffered in 3 places. లేకపోతే మరి తాను తన జీవితాన్ని అప్పగించడానికి ముందు 3 చోట్ల ఆయన మరి శ్రమలు పొంది ఉన్నారు, అవి చూద్దాం. There are many verses that is in connection with the suffering of Jesus Christ. క్రీస్తు వారి యొక్క శ్రమలను గురించినటువంటి అనేకమైన వాక్యాలు మనం చూడగలం. But these 3 places plays a very big role. అయితే ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైతే ఆయన మరి శ్రమ పట్టబడి ఉన్నారో అవి చాలా పెద్ద పాత్ర పోషించినట్టుగా One is the ఉంది. Garden of Gethsemane. మొదటిదిగా గెత్సెమనే తోట. That was the time that Jesus had a biggest agony in his life. అది ఒక ప్రాంతము ఏదైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన జీవితంలో చాలా గొప్ప బాధను Remember, అనుభవించినటువంటి in ప్రాంతం. Gethsemane he cried out and said, Father, if it is possible, please remove this cup from me. చూడండి, గెత్సెమనే తోటలో ఆయన ఒక మాట అంటున్నారు తండ్రితో, తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క పాత్రను నా నుండి తొలగించమంటూ That ఉన్నారు. was the agony that Jesus carried. He was being tempted in the hands of Satan to give up. చూడండి, మరి అది ఒక గొప్ప బాధ ఆయన అనుభవించినటువంటి ఆ సమయంలో, మరి ఎప్పుడైతే ఈ శోధకుడు ఆయనను బాధపడుతూ ఉన్నాడో ఆయన చేసినటువంటి ప్రార్థన అది. Jesus had all the opportunity to say, I don't want this cup. యేసుక్రీస్తు వారి యొక్క ప్రతి ఒక్క అవసరం ఉందండి, నాకు ఇది వద్దని చెప్పడానికి. That is the place called Gethsemane, Garden of Gethsemane. అదే గెత్సెమనే తోట అండి. In John chapter 19, there's another verse which talks about another place. చూడండి, యోహాను సువార్త 19th chapter. 19వ అధ్యాయంలో ఇంకొక ప్రాంతం కూడా మనం చూడగలం. That place is called Gabbatha, verse number 13. మరి 13వ వచనం మనం చూసినట్లయితే గొల్గొతా అనేటువంటి ఒక ప్రాంతాన్ని మనం అక్కడ చూడగలం. No, the second place is Gabbatha. గబ్బాతా అనేటువంటి ప్రాంతం అండి. The meaning of it is pavement. మరి అది ఒక మార్గం అండి, గబ్బాతా అనేటువంటి The ప్రాంతం. third place that Jesus suffered, again in John chapter 19, verse 22 onward. మరి ఇంకొక 3వ స్థలము యేసుక్రీస్తు వారు పొందినటువంటి శ్రమలలో ఇంకొక స్థలము యోహాను సువార్త 19వ అధ్యాయంలో We know very well it is Golgotha. గొల్గొతా అనేటువంటిది. The meaning is place of skulls. మరి పుర్రెల యొక్క స్థానం అనేటువంటిది. 3 different places where Jesus suffered. 3 ప్రాంతాలు యేసుక్రీస్తు వారు శ్రమలు పొందినటువంటి It was స్థలాలు. all for bearing our sins. అవన్నీ కూడా మన పాపములు ఆయన భరించడానికి. Mathew chapter 26, verse 36 onwards talk about Gethsemane, the place that Jesus suffered. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి మనం గమనించినట్లయితే గెత్సెమనే అనేటువంటి ఒక ప్రాంతంను గురించిన కొన్ని విషయాలు గమనిద్దాం. If you see in that place, he had a full impact of Satan's attack on his life. చూడండి, అక్కడ మీరు గమనించినట్లయితే శైతాను యొక్క తీవ్రమైనటువంటి మరి ఆయన మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితులు మనం Verse number గమనించగలం. 36, Jesus came to a place called Gethsemane and his disciples were with him. 36వ వచనం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే పడినటువంటి ఒక చోటకు వచ్చి ఉన్నారు. It says he was sorrowful and deeply distressed. దాని అర్థం ఏమిటంటే ఆయన చాలా బాధగాను ఎంతో మరి వ్యధ పొందినటువంటి He వారుగా was under ఉన్నారు. the attack of Satan. మరి సైతాను యొక్క ఎదురింపురానికి అక్కడ ఉన్నాయి. Full impact of the attack of Satan we can see when Jesus was in the garden of Gethsemane. చూడండి, గెత్సెమనే తోటలో ఆయన ఉన్నప్పుడు సైతాను యొక్క పరిపూర్ణమైనటువంటి బలమైన ఎదురిక ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. Look at that verse. Verse 38 says, 28వ వచనం మనం గమనిస్తే his soul was exceedingly sorrowful even to death. చూడండి, యేసు అప్పుడు అంటూ ఉన్నాడు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది అంటూ ఉన్నారు. That was the attack that he had from Satan in his soul. చూడండి, అదే ఆయన యొక్క మరణమునకు అంటే అటువంటి భయంకరమైనటువంటి శోధన సైతాను ఆయన ఇస్తూ Just ఉన్నది. before going for crucifixion, he is praying to his father, and that is the place where Satan attacked him. చూడండి, మరి ఆ యొక్క శిలువ మరణంకి వెళ్ళడానికి ముందు ఆయన తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలోనే సైతాను ఆయన శోధిస్తూ ఉన్నది. That is the place where his disciples who were close to him did not stay with him, praying, supporting him, but they continued sleeping. చూడండి, అది అక్కడ ఒక ప్రాంతం అండి. ఎవరైతే తన శిష్యులు ఆయనతో కూడా ఉండి ఆయనకి సహవాసం చేసి ఆయనకు ఆదరణగా నిలబడినటువంటి వారందరూ కూడా ఇప్పుడు నిద్రపోతూ ఉన్నారు. He walked with them for 3.5 years. వారందరూ కూడా ఆయనతో 3.5 సంవత్సరం నడిచారండి. He taught them. He was their close friend. ఆయన వారికి తినిపించినారు, వారికి బోధించినారు. ఆయనకు ఉత్తమ స్నేహితుడిగా కూడా ఉన్నటువంటి వాడు. 40, he was requesting them to pray for 1 hour
during his time of agony. ఇదో అధ్యాయంలో 40 వచనంలో ఆయన అంటున్నాడు తన యొక్క శిష్యులతో, ఇదిగో నా కోసం ఒక గంట మీరు ప్రార్థించలేరా అని చెప్పి But ఆయన they were not supportive. కానీ వారు ఆయనకి సహకారంగా లేరు. He was alone facing the attack of the enemy Satan in his life. తాను ఒంటరిగా ఆ శైతాను యొక్క శోధనలను ఎదుర్కొంటూ ఉన్నారండి. Luke explains it further. మరి ఆ తర్వాత లూకా మనకి ఇంకా ఎక్కువగా వివరించేటువంటి విషయం Luke chapter 4 and verse number 13, the Lucas temptation of Jesus. లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాం. All through Jesus' life, Satan had attacked Jesus. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అంతా కూడా శైతాను ఎన్నో సార్లు ఆయన శోధిస్తూ ఉన్నది. We all know that when Jesus' life was beginning on this earth, how Satan was attacking Jesus to kill him through Herod. చూడండి, మరి మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారి యొక్క జననము మొదలుకొని కూడా శైతాను ఆయనను ఏ విధంగా చంపాలని ప్రయత్నించిందో అప్పుడు కూడా హేరోదు ద్వారా చంపాలని చూసింది. Luke chapter 4 talks about before the beginning of Jesus' ministry, how Satan attacked him. లూకా సువార్త 4వ అధ్యాయంలో క్రీస్తు వారి యొక్క ఆ యొక్క పరిచర్య ప్రారంభించడానికి ముందు కూడా శైతాను ఆయన ఏ విధంగా శోధించిందో మనం గమనించగలం. Chapter number 4 and verse number 1 says, 4వ అధ్యాయము లూకా సువార్త 1వ Holy వచనంలో, Spirit led him to the wilderness to be tempted. మరి యేసు పరిశుద్ధాత్మ పూర్ణ యోర్దాను నదిని తిరిగి వచ్చినప్పుడు Verse number 2, 2వ వచనం he చూద్దామండి. was tempted 40 days by the devil. మరి చూడండి, అపవాది చేత ఆయన 40 దినములు శోధించబడినటువంటి వాడుగా ఉన్నారు. Remember when he was in fasting and praying. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే ఆయన మరి ఉపవాసం చేసి We ప్రార్థిస్తున్నారో. all know about 3 temptations that Jesus went through. మనందరికీ తెలియాలి, మరి క్రీస్తు వారు వెళ్ళినట్టు 3 శోధనలు. Luke chapter 4 and verse number 13 says, లూకా సువార్త 4:13 వచనం, Satan finished all his temptation against Jesus. చూడండి, అపవాది ఆయనతో శోధించబడినటువంటి అన్ని కూడా శోధించి ముగిసిందంట. And Satan departed until an opportune time. చూడండి, కొంతకాలము ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. He did not leave Jesus. Every opportunity he got, he tempted Jesus. చూడండి, ఆయన పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళలేదు, కానీ ఎప్పుడైతే అవకాశం వచ్చినదో అప్పుడప్పుడు ఆయన దాన్ని శోధిస్తూనే ఉన్నాడు. Mathew chapter 26, we were looking at the last final temptation. He's trying to give Jesus and asking him to quit. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చివరి శోధనలో మరి దుష్టుడు ఆయనను శోధించేటువంటి విషయాన్ని, ఆ తర్వాత వాడు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తాం. The name Gethsemane means oil press, the place where they press oil and take olive oil. చూడండి, గెత్సెమనే అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడైతే ఈ ఆలివ్ ఆయిల్ను పిండి తీస్తారో ఆ ప్రాంతం అనేటువంటి అర్థం. At Gethsemane, devil pressed Jesus, tried to put him out from the will of the Father. చూడండి, అదే విధంగా మరి గెత్సెమనే తోటలో మరి ఈ యొక్క శైతాను కూడా యేసుక్రీస్తు వారిని నలిపి ఆయనను పూర్తిగా నాశనం చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి ఒక In ప్రాంతం. Mark chapter 14 verse 33, we see how Jesus was tempted and he was totally distressed in the hands of Satan. చూడండి, మార్కు సువార్త 14:33లో ఏ విధంగా యేసుక్రీస్తు వారు శైతాను చేతిలో నలగగొట్టబడి ఆయన శ్రమ పొంది ఉన్నారో మనం చూడగలం. Matthew chapter 26 verse 37, we see here Jesus is telling, I am fully distressed, I am exceedingly sorrowful to death. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో నేను పరిపూర్ణంగా మరి నేను చాలా నీరసంగా ఉన్నాను, నా శరీరం సిద్ధమే అంటున్నాడు. Verse 38, exceedingly sorrowful. మరి 38వ వచనం మనం గమనించినట్లయితే పరిపూర్ణంగా That means Satan was attacking his mind. దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క మనసును సైతాను చాలా బాధ పెడుతూ ఉన్నాడు. Satan tried his best for Jesus to give up the will of the Father. ఏ విధంగానైనా తండ్రి యొక్క చిత్తం నుంచి ఈ యొక్క యేసుక్రీస్తు పారిపోవాలని చెప్పి వాడిని ఎంతగానో శోధిస్తున్నారు ఆయన. But the beautiful thing is Jesus said, not my will but your will be done. అయితే చాలా గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు అక్కడ అనేటువంటి మాట, తండ్రి నా చిత్తము కాదండి నీ చిత్తం అని చెప్పి. Verse number 42, you can see that. 42వ వచనం మనం దాన్ని Oh గమనించగలం. Father, if your cup shall not pass from me until I drink it, your will be done. తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ అది నా అద్దరిని తొలగిపోదు అనుకుంటే అలాగే కాను ఆయన నీ చిత్తమే నెరవేరును గాక అంటూ ఉన్నాడు. Gethsemane, Jesus was attacked by Satan. ఎప్పుడైతే ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు సైతాను చేత But శోధించబడినప్పుడు Father was in his support. మరి తండ్రి ఆయనకు సహకారిగా ఉన్నారండి. During this time, after the temptation, angels came and ministered to him, it says. చూడండి, అక్కడ ఇంకొక వాక్యం మనం చదువుతాము, ఈ యొక్క శోధన అయిపోయిన తరువాత పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేసినట్లుగా మనం చూస్తాం. He was tempted in all ways by Satan. ప్రతి విధముగా సైతాను చేత ఆయన అన్ని విధాలుగా శోధించబడ్డాడు. Hebrews chapter 4 and verse 15 says, మా హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో మనం గమనిస్తే, because he went through all this temptation, ఈ విధమైన శోధనలు అన్నిటి గుండా ఆయన వెళ్ళారు కనుక he is qualified now to stand with you
to help you in your temptation. ఇప్పుడు ఆయన మనలను కూడా ఆ శోధనలో నుంచి బయటికి తీసుకుని రావడానికి మీతో కూడా బలం ఇచ్చేటువంటి Dear దేవుడుగా child of ఉన్నారని. God, God will allow Gethsemane experiences in your life. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేక సార్లు మీ జీవితాల్లో కూడా ఈ గెత్సెమనేటువంటి మరియు ఆ యొక్క అనుభవాలు కూడా మీరు నడిపిస్తారు. Oil pressing experience. ఏ విధముగా అయితే మరి నలపబడి ఆ యొక్క నూనె తీస్తారో ఆ విధమైన అనుభవాలు. But remember, good things will flow out of your life. కానీ జ్ఞాపకం చేసుకునే మంచి విషయాలు మీ నుండి ఆ సమయంలో బయటకు వస్తాయి. Only thing you should ask the Lord's help with you. ఒకటి మనం చేయాలి, ఆ సమయంలో ప్రభువా నాకు సహాయం దయచేయమని Don't అడగాలి. give up the will of God in your life. దేవుని చిత్తానికి మీరు మిమ్మల్ని విడిచిపెట్టొద్దండి. The second place is recorded in John chapter 19 verse 1 to 13. రెండవ స్థలము మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము. This is the time that Jesus is suffering in the hands of people, sinners. చూడండి, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు పాపుల చేతులలో ఆయన నలగొట్టబడుతున్నారు. And verse number 13 says that the name of that place was called Gabbatha. ఇక్కడ 13వ వచనం మనం చూసినట్లయితే ఆ యొక్క స్థలమునకు గబ్బతా అని పేరు పెట్టబడింది. The meaning is the pavement. దాని అర్థం ఏంటంటే ఒక మార్గం అండి. That is the place where Jesus suffered in the hands of sinners. ఆ యొక్క స్థలములలో మరి యేసుక్రీస్తు వారు పాపుల మధ్య ఆయన శోధించబడ్డారు. You know, all through Jesus' life he was rejected and he was isolated from people. మీకు వచ్చింది తెలుసా, మరి ఈ యొక్క శ్రమలన్నింటిలో కూడా యేసుక్రీస్తు వారు మరి ప్రజల చేత తిరస్కరించబడ్డారు, ప్రజల మధ్యన ఆయన శోధించబడ్డారు. Isaiah 53 verse 3 says he was rejected by men. చూడండి, మరి యెషయా 53:3లో ఆయన మనుషుల చేత తిరస్కారం పొందినటువంటి వాడుగా ఉన్నాడు Luke అంటున్నారు. chapter 22 verse 63-64 says his own friend Judah Iscariot, one of the disciples, he betrayed Jesus. చూడండి, లూకా సువార్త 23:56-57లో మనం గమనించినట్లయితే మరి తన సొంత స్నేహితుడైనటువంటి యూదా ఇస్కరియోతు ఆయనను అప్పగించి ఉన్నాడని చెప్తూ ఉన్నాం. In his house his own brothers rejected him. తన సొంత గృహములో తన సహోదరులు కూడా ఆయన తిరస్కరించారు. People whom he helped, people whom he healed, they rejected him. మరి ఎవరికైతే ఆయన సహాయం చేస్తారో, ఎవరినైతే ఆయన స్వస్థపరిచారో వారు కూడా ఆయనను తిరస్కరించారండి. When Pilate gave him gave chance to the people to choose Jesus or the biggest robber in that area, they chose the robber and said, kill Jesus, put him to death. చూడండి, ఎప్పుడైతే పిలాతు మరి యేసుక్రీస్తు వారిని ముందు తీసుకుని వచ్చి ఇదిగో ఈ యొక్క రక్షకుని నేను విడుదల చేయాలా, లేకపోతే మరి ఆ యొక్క బరబ్బా అనేటువంటి దొంగని నేను విడుదల చేయాలంటే వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని చెప్పి ఆ దొంగను విడిచిపెట్టమని చెప్పారండి. All through his life, from the birth till his death on this earth, తన యొక్క జీవితంలో జననం నుంచి మరణం వరకు కూడా he was rejected ఆయన తిరస్కరించబడ్డారు. by people whom he came to save. ఎవరి కోసమైతే ఆయన వచ్చేయారో, ఎవరినైతే రక్షించాలనుకున్నారో వారే ఆయన John తిరస్కరించారండి. chapter 1 and verse number 11 says, యోహాను సువార్త 1:11లో మనం he గమనిస్తే came to his own, ఆయన తన సొంత వారి యొద్దకు but his వచ్చారు, own rejected him. కానీ ఆయన సొంత వారి ఆయన తిరస్కరించారని He చెప్పి came to save his own people. ఆయన తన ప్రజలను రక్షించడానికి వచ్చారు. Philippians chapter 2 verse 5 to 8 says, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-8 వరకు ఏం he చెప్తున్నానంటే, humbled himself to become a human being. ఆయన తనను తాను తగ్గించుకున్నారు ఒక మానవుడిగా He చేసుకుంటానికి. took the lowest place of a servant. ఇదిగో ఒక దాసుని స్వరూపాన్ని ఆయన దాచుకున్నారండి. And he took the death on the cross. మరి ఆ సిలువలో మరణం సైతం ఆయన That పొందుకున్నారు. was the punishment given to the worst of the worst sinners. అది ఒక బాధాకరమైనటువంటి శిక్ష ఏమిటంటే చాలా నీచులకు ఇచ్చేటువంటి శిక్ష, He went so down. చాలా తక్కువ వారికి. But what happened? కానీ ఏం జరిగింది? When he humbled himself, ఆయన ఎప్పుడైతే తనను తాను God తగ్గించుకున్నారో lifted him up. దేవుడు ఆయనను పైకి లేపారండి. Dear child of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, are you under the attack of enemy Satan? మీరు కూడా ఇటువంటి శైతాను శోధనలో ఉన్నారా? Are you today rejected by people of your own or people outside? మీరు కూడా ఇదిగో మీ సొంత వారి చేత లేకపోతే మీ యొక్క బంధువుల చేత మీరు తిరస్కరించబడ్డారా? Are you mocked and put down by the people whom you have helped? మీరు కూడా ఇదిగో మీరు ఎవరికైతే సహాయం చేశారో వారి చేత తిరస్కరించబడ్డారా, లేకపోతే వారి చేత బాధించబడుతూ ఉన్నారా? Remember, Jesus endured it. చూడండి, యేసుక్రీస్తు వారు దాని నుంచి కొనసాగారండి. Hebrews chapter 12 and verse number 2 says, హీబ్రూ 12:2లో మనం గమనించినట్లయితే, look unto Jesus who endured all suffering. మరి క్రీస్తు వారిని చూడండి, ఆయనను మీరు గమనించండి అని అంటున్నారు. And remember, looking at him, we can run our race in our Christian life. ఆయన వైపు చూస్తూ మనము కూడా ఆ యొక్క పరుగు పందెంలో ముందుకు కొనసాగాలని The చెప్తున్నారండి. first place, Gethsemane, మొదటి యొక్క పరుగు గెత్సెమనేలో he had an attack from Satan. మరి ఆయన సైతాను ద్వారా మరి He శోధించబడినప్పుడు overcame because God was with him. He trusted on God.
angels came and ministered him. ఆయన దానిని జయించారు, ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారు. మరి దేవదూతలు కూడా ఆయనకు సహకరించి సేవ Remember, చేస్తున్నాయి. no power in this world is stronger than the power of Jesus. చూడండి, మరి ఈ యొక్క లోకంలో ఏ శక్తి కూడా యేసు శక్తి కన్నా ఎక్కువ కాదండి. No bigger name than the name of Jesus. యేసుక్రీస్తు వారి నేమక పేరు కన్నా పెద్ద పేరు ఏది లేదండి. Bible says every knee shall bow before him. బైబిల్ గ్రంథం అంటుంది ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగాలి. Every tongue will confess Jesus is Lord. ప్రతి నాలుక కూడా మరి ఒప్పుకోవాలి యేసే రక్షకుడని. Remember, anybody have an attack from Satan, call upon God, he will rescue you. చూడండి, ఎవరైనా సరే ఈ విధమైన శైతాను శోధనలో పడినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆ యేసయ్య పేరుని మీరు పిలవండి. Jesus had the agony from the attack of Satan. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ సైతాను ద్వారా ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారు. Not only from Satan, but he had suffering from the human beings. కేవలము సైతానుతో మాత్రమే కాదండి, మనుషుల ద్వారా కూడా ఆయన శోధించబడుతూ ఉన్నారు. People whom he came to save hurted him badly, made him suffer. ఎవరినైతే ఆయన రక్షించడానికి వచ్చారో వారు ఆయనను బాధ పెడుతూ ఉన్నారు, శ్రమలకు గురి చేస్తూ ఉన్నారు. That is the place called Gabbatha. అదే మనం గబ్బాత అనేటువంటి ప్రాంతం People who were చూస్తున్నాం. moving on the road when he was crucified mocked him. మరి ఆయన ఆ రాళ్ళు పచ్చినటువంటి స్థలంలో తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో జనాలు ఆయన హింసిస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. Religious people who knew the reason why Jesus was hanging on the cross even mocked him and put blame upon him. చూడండి, ఎవరైతే మన మతపరమైనటువంటి గురువులు క్రీస్తు వారు ఎందుకు శ్రమ పడాలో తెలిసినటువంటి వారు కూడా క్రీస్తుని ఇక్కడ శ్రమ పడుతూ ఉన్నారు, ఆయనను విమర్శిస్తూ ఉన్నారు. Why Jesus was able to overcome? ఎందుకు క్రీస్తు వారు ఇవన్నీ కూడా జయించగలిగారు? Because he trusted on God. ఎందుకంటే ఆయన దేవుని నమ్ముకొని ఉన్నారు. He suffered because of you and me. ఆయన పొందినటువంటి శ్రమలు మీకోసము మన Look at కోసమేనండి. the third place. మూడవ ప్రాంతం చూద్దాం. John chapter 19 verse 16, 17, 18. మరి యోహాను సువార్త 19, 16, 17, 18. We know this place. మనందరికీ ఈ యొక్క ప్రాంతం This was తెలుసండి. the place where Jesus was taken to be crucified, place called Golgotha. మరి చూడండి, కప్పాల స్థలం అనబడేటువంటి ఒక ప్రాంతానికి ఆయన తీసుకుని వెళ్ళారు. అక్కడ ఆయన వారికి సిలువ వేశారండి. The people of that area called that place as the place of skull. మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం వారు ఆ యొక్క ప్రాంతాన్ని ఇచ్చినటువంటి పేరు ఏమిటంటే గొల్గొతా, అంటే కపాల స్థలం అని. That means if anybody goes there and get punished, only skull will remain, nothing else. దాని అర్థం ఏమిటంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి శ్రమపరచబడి చనిపోతే అక్కడ మిగిలేది కేవలము వారి యొక్క పుర్రె మాత్రమేనండి. Taleburude, right? Ulle. Only skull will remain. ఆ పుర్రె మాత్రమే మిగులుతుందండి. అంటే అంత భయంకరంగా వాళ్ళు suffering that place has experienced. అటువంటి భయంకరమైనటువంటి బాధలలో అక్కడ వారిని వేసేటువంటి వారు. You know, this is the place where Jesus suffered in the hands of the heavenly Father. ఇక్కడే మరి యేసుక్రీస్తు వారు మరి పరలోక తండ్రి ద్వారా కూడా ఆయన శ్రమించబడ్డారు. Since the beginning of time, God did not punish people 100% for the sins they had done. చూడండి, మరి మొదటి నుంచి కూడా దేవుడు ఎప్పుడు కూడా వారు చేసినటువంటి పాపాలకు 100% శ్రమలు లేకపోతే శిక్షలు ఎప్పుడు దేవుడు ఇవ్వలేదు. Romans chapter 9 verse 22, you can see. రోమీయులకు రాసిన పత్రిక 9:22 మీరు గమనించగలరా? God directed all the punishment, the wrath of God upon Jesus Christ. మరి తండ్రి అయినటువంటి దేవుడు మనుషుల యొక్క ఆ క్రోధం అంతా కూడా క్రీస్తు వారి మీద వేసినట్టుగా మనం Bible చూస్తున్నాం. says God turned his face away. బైబిల్ గ్రంథం అంటుంది, ఇదిగో తండ్రి కూడా తన ముఖమును తిప్పుకున్నాడని. John 19 it says Jesus, instead of calling Father, he looked at God and saw he was not like Father, but he called him God. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి పరలోకం వైపు చూసినప్పుడు ఆయన ఒక తండ్రి కనపడతాడేమని చూశారు, కానీ అక్కడ ఒక దేవుని ఆయన చూస్తూ ఉన్నారండి. That means his father turned his face away. దాని అర్థం ఏమిటంటే తన తండ్రి కూడా తన యొక్క ముఖమును తిప్పుకున్నాడు కుమారుడి నుంచి. Punishing God there. అక్కడ ఒక మరి శిక్ష వేసేటువంటి దేవుడు లాగా ఆయన కనపడ్డారు. Full of wrath. ఒక దేవుడు ఎవరైతే పరిపూర్ణమైన కోపంతో ఉన్నారో, Jesus cried out, my father, why have you, my God, why have you forsaken me? అప్పుడు యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, తండ్రి తండ్రి ఎందుకు నన్ను విడిచిపెట్టావని చెప్పి. All through his life he taught his disciples to call God as his father. క్రీస్తు వారు కూడా తన శిష్యులకి ఆయన బోధలన్నింటిలో కూడా ఇదిగో తండ్రిని మీరు పిలవండి అని చెప్పి దేవుని పిలవండి. Disciples asked him to teach prayer, he said he is our father, call him our heavenly father. శిష్యులు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు కూడా ఆయన వారికి చెప్పినటువంటి ప్రార్థన ఏమిటంటే మరి పరలోకమందున్న మా తండ్రి, ఆయన మన తండ్రి అని చెప్పి పిలవమని చెప్పారు. Every time he referred to the Father in heaven, God in heaven, he referred to his disciples as our father. మరి ప్రతిసారి కూడా ఆ యొక్క పరలోకపు దేవుణ్ణి తన శిష్యులకి పరిచయం చేసేటువంటి సమయంలో ఆ దేవుని చెప్పినటువంటి మాట ఏమిటంటే ఆయన మనకు తండ్రి అని. But now when God was full of wrath, ఎప్పుడు కానీ ఈ సమయంలో మరి ఆ కోపం అంతా కలిగినటువంటి ఆ దేవుడు Father turned his face away.
తన తండ్రి తన ముఖమును తిప్పినారు. And Jesus looked and he said, my God, why have you forsaken me?" ఎప్పుడైతే మరి ఆ తిప్పినటువంటి తండ్రి ముఖమును చూస్తున్నటువంటి ఈ కుమారుడు అంటున్నాడు, తండ్రి కాదు, ఇదిగో నా దేవా నన్ను ఎందుకు Father, చేయవిడిచితివి? God did not answer him. ఆ సమయంలో దేవుడు ఆయనకి మరి He did సమాధానం not ఇవ్వలేదు. receive any reply. అతను ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వటం లేదు. Yet he trusted in his father. అయినా సరే తన తండ్రిని ఆయన నమ్ముతూ ఉన్నారండి. Because he knew ఎందుకంటే ఆయనకు తెలుసు he was bearing the sin of the whole world. ఈ యొక్క లోక ప్రపంచమంతా పాపాన్ని ఆయన భరిస్తున్నారని He was చెప్పి. under transformation to become the mighty God, the savior of the world. ఆయన మరి ఈ ప్రక్రియలో తనను తాను మార్చుకుంటూ ఉన్నారు. ఇదిగో బలమైనటువంటి దేవునిగా, ఈ లోక రక్షకుడిగా మారటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. Isaiah chapter 53 verse 4 says, యెషయా గ్రంథం 53:4 మనం the గమనించినట్లయితే, whole sin of the world was put upon him. ఈ లోక సంబంధమైన పాపం అంతా కూడా ఆయన మీద వేయబడి ఉంది A అంటున్నారు. child of God, Jesus bore it for you and me. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు దానిని నీ కోసం నా కోసం Look ఆయన at these three places. ఇక్కడ ఈ 3 ప్రాంతాలు చూద్దాం. Gethsemane, గెత్సెమనే, the place where Jesus had a biggest agony in his life, attack from Satan. మరి ఎక్కడైతే యేసుక్రీస్తు వారు తన జీవితంలో చాలా గొప్ప భయంకరమైనటువంటి శోధన సైతాను ద్వారా అనుభవిస్తూ He ఉన్నారు, overcome because God was with him. He called upon the Father. ఆయన దానిని జయించారండి. ఎందుకంటే ఆయనకు తన తండ్రి మీద చాలా విశ్వాసం ఉంది కాబట్టి. Gabbatha, the second place where he suffered in the hands of human beings. రెండవ ప్రాంతము గబ్బాతా అనేటువంటి ప్రాంతము, అది ఒక రహదారిగా ఉంది. The people whom he came to save started hurting him back. ఎవరైతే ఆయన ద్వారా రక్షించబడ్డారో వారు కూడా ఆయనని హింసిస్తూ They ఉన్నారండి. spat on him, they pulled his hairs, ఆ వారు ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయన జుట్టు లాగుతూ ఉన్నారు, they mocked him, ఆయనను మరి శ్రమ they పెడుతూ ఉన్నారు, stripped him naked. వారిని మరి ఆ బట్టలు తీయాలని But చూస్తున్నారండి still వారందరూ. he overcame because he trusted in his Father's will. అయినా సరే ఆయన వాటిని భరిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆయన తన తండ్రి మీద ప్రగాఢమైన విశ్వాసం But ఉంది. in Golgotha, where Father's anger was, wrath was upon him, కానీ గొల్గోతాలో ఎక్కడైతే ఆ తండ్రి యొక్క కోపం అంతా కూడా ఈ కుమారుడి మీద he వచ్చిందో, drank the wrath of his father and he said, "It is finished." ఆ తండ్రి యొక్క కోపానంతా ఆయన తాగి అంటూ ఉన్నాడు, ఇదిగో ఇది That సమాప్తమైందని. means the sin's hold is finished. దాని అర్థం ఏంటంటే ఆ పాపం అంతా కూడా క్షమించబడింది. Satan's rulership is over in people's life. సైతాను యొక్క అధికారము ప్రజల మీద తుడిచివేయబడింది. The effect of sin is gone. The effect of curse is gone. ఇదిగో శ్రమలు, శోధనలు, లేకపోతే శపించబడము, పాపం అనేటువంటి శ్రమ అంతా కూడా పోయింది. When he went through so much of agony and suffering, ఎప్పుడైతే ఆయన ఈ విధమైనటువంటి బాధలు, వేదన గుండా వెళ్ళారో, he did not say, "I am finished." ఆయన ఎప్పుడు చెప్పలేదని నేను అయిపోయానని. We all say that when we go through a small headache, "I am finished." మనమందరం కూడా అలా చెప్తాం, ఏదైనా చిన్న తలకాయ నొప్పి వస్తే నేను అయిపోయాను అంటాం. Dolo 650, otherwise I am finished. డోలో 650 ఉంటే సరే, లేకపోతే నేను అయిపోయాను అంటారు. Medicine, everywhere medicine we want. మందులు ఎక్కడ చూసినా మందులే. But Jesus completed his task and said, "It is finished." కానీ యేసుక్రీస్తు వారు పరిపూర్ణంగా ఆయన వచ్చిన పనిని ముగించి ఆ పని అయిపోయింది He అన్నారండి. did everything for you, child of మన God, కోసం ఆయన సమస్తం చేశారండి. so that your sin problem is cured. దాని వల్ల మీ యొక్క పాపం అనేటువంటి రోగము పూర్తిగా Today he స్వస్థపడాలి. says, "Believe in me and I will give you salvation." ఈ దినం ఆయన అంటున్నారు, నన్ను నమ్మండి, నేను మీకు రక్షణ ఇస్తానని. John chapter 6 verse 37 says, యోహాను సువార్త 6:37 చూసినట్లయితే, "Anybody who comes to me, I will never reject him." నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము The త్రోసివేయనంటూ one name that is above every name to give us salvation is the name of Jesus. మనకు రక్షణ ఇచ్చేటువంటి విషయంలో ప్రతి ఒక్క అన్ని నామముల కన్నా పైనామముగా ఉన్నటువంటి యేసు నామములోనే రక్షణ. Romans chapter 10 verse 13. రోమా 10:13 గమనిస్తే, Whoever calls upon his name, say whomsoever calls upon his name will be saved. చూడండి, మరి ఆ ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షించబడతారు అంటున్నారు. Child of God, from the attack of enemy Satan, do you want freedom? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శైతాను యొక్క శోధన నుంచి మీరు విడుదల పొందాలనుకుంటున్నారా? From the attack of sinners, do you want freedom? మరి పాపుల యొక్క శోధన నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారా? Because of your sin problem, if you have the wrath of God on you, ఇదిగో మీలో ఉన్నటువంటి పాపపు ప్రభావం వల్ల దేవుని ఉగ్రత మీలో ఉందనుకుంటున్నారా? remember Jesus bore all this for our sake. జ్ఞాపకం చేసుకుని ఇవన్నిటిని కూడా యేసుక్రీస్తు మన కోసం భరించారండి. Believe in him, trust in him. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన నమ్మండి. Today is asking you only one thing. ఈ దినం ఆయన అడిగేటువంటి ఒక్క He మాట, deserves all your love. ఇదిగో He deserves all your love. మీ ప్రేమను మాత్రమే ఆయన He అడుగుతున్నారండి. deserves your life. మీ యొక్క జీవితాన్ని ఆయన అడుగుతున్నారండి. Give your life to his hands. మీ జీవితాన్ని ఆయన చేతులకు ఇవ్వండి. He will take you through. దాని గుండా ఆయన మిమ్మల్ని నడిపించేటువంటి Lord's వాడయ్యున్నాడు. supper is before us. మన ముందు క్రీస్తు వారి యొక్క బల్ల Can we ఉన్నదండి. prepare ourselves for receiving the supper, for partaking from the supper? మనం